ప్రాబ్లమ్స్ చూసాం. ఈరోజు కూడా కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మనకి కనిపిస్తుందా? మనకి వినిపిస్తుందమ్మా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, a group contains 3 men, 2 women and 4 children. A group of 4 members is to be selected. What is the probability of getting exactly 2 children? What is the probability of getting exactly 2 children? అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Okay. A group contains 3 men, 2 women and 4 children. A group of 4 members is to be selected. What is the probability of getting exactly 2 children? ఎవరికైనా ఐడియా ఉంటే ఆన్సర్ చెప్పగలరు కదా? ఏమడిగాడమ్మా? ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? అవుట్ ఆఫ్ 3 men, 2 women and 4 children లో గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ కానీ సెలెక్ట్ చేయవలసి వస్తే ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ ఏం చేస్తాం? ప్రాబిలిటీలో డినామినేటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం కదా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనం ఏం సెలెక్ట్ చేయాలి? 4 మెంబర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ ఎంతమంది నుంచి 4 సెలెక్ట్ చేయాలమ్మా? మనం 4 మెంబర్స్ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు మెంబర్స్? ఎంతమంది నుంచి మనం 4 సెలెక్ట్ చేయాలి? 9 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 men, 2 women and 4 children. అంటే 9 నుంచి మనం 4 సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్ లో మనం సెలెక్ట్ చేయొచ్చు? హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్? 9. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ C8 వచ్చారా? C8 D9 చెప్పండి. D9 G8 ఎవరు? G8 ఎవరు?
ఓకే, సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, కనిపిస్తున్నాం అందరికి. చెప్పండి మరి. నెంబర్ ఆఫ్ వేస్. వేస్ సార్. హలో, చెప్పండి. 6 ways సార్. 6 ways. ఎలా వచ్చింది 6? ఇంకా ఓకే, చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు మనం 3 men 2 women 4 children ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? 9 members ఉన్నారు కదా. 9 members నుంచి మనం 4 members సెలెక్ట్ చేయాలి. ఓకే, టోటల్ 9 members నుంచి మనం 4 members సెలెక్ట్ చేయాలి. అంటే 9C4 ways లో సెలెక్ట్ చేయాలి. 9C4 ways. ఓకే, 9C4 వాల్యూ ఎంత? 9C4 అంటే F8 ఎవరు? F8 సార్ అమ్మ చెప్పు. 9 into 8 into 7 into 6 సార్. అంతేనా? by 4 factorial. బై 4 ఫ్యాక్టర్ ఎంత వచ్చింది వాల్యూ? చెప్పండి అయ్యా. 9C4 వాల్యూ తెలీదా? 126. 126 క్యాల్కులేట్ చేశారా? ఓకే, ప్రథమ 9 నుంచి మనకు 4 members సెలెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని నన్ను 9C4 వేస్ లో తీసుకున్నాం. ఇక్కడ జరిగే సి మీన్స్ కాంబినేషన్స్. మీకు పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఐడియా ఉంది కదా. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్స్ అయితే కనుక మనం ఓన్లీ అరేంజ్మెంట్స్ చూస్తాము. అంటే అరేంజ్మెంట్ అంటే ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా కన్సిడర్ చేస్తాం. అది కాంబినేషన్ అయితే కనుక ఆర్డర్ అనేది ప్రయారిటీ కాదు. ఓకే, సపోజ్ మనకి సి ఎప్పుడు ఇచ్చేస్తాం, పి ఎప్పుడు ఇచ్చేస్తాం. మీకు ఆల్రెడీ ఏబిసి 3 ఉన్నాయనుకోండి. ఏబిసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి 2 సెలెక్ట్ చేయాలండి. 2 సెలెక్ట్ చేయాలి. ఇన్వర్స్ సెలెక్ట్ చేస్తాం. సెక్షన్ ఎందాకలా సెలెక్ట్ చేయొచ్చు మనం. 3C2 సార్. 3C2 అంటే అది 3 అవుతుంది కదా. ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం అందులో నుంచి 2 సెలెక్ట్ చేయాలంటే ఇన్వర్స్ సెలెక్ట్ చేసి దీన్ని 6 ways. ఏబి 1 అవునా, బిసి నెక్స్ట్ సిఏ కదా. ఏబి బిసి సిఏ టోటల్ 3 ways. 6 అన్నారు అతను ఎవరు. అది మీకు పెర్మిటేషన్స్ లో వస్తుంది 6 అంటే. అదే దాని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేది మీకు. పెర్మిటేషన్స్ అంటే ఆర్డర్ చూస్తాం. అంటే బిఏ సిబి ఏసి అది కూడా కన్సిడర్ చేస్తాం పెర్మిటేషన్స్ లో. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అర్థమైందా?
ఇప్పుడు 3 ways కదా సేమ్ దీనికి ఫార్ములా ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా తీసుకున్నారు అనుకోండి, ఇందాక అమ్మాయి చెప్పినట్టు 3C2 ways వస్తాయి. 3C2 అంటే 3C2 అన్న 3. ఓకే, వెరీ గుడ్. 3 ways. 3 ways ఏంటి మనకి? ఏబి, బిసి, సిఏ, అంతే కదా. అదే పెరిమిటేషన్స్ అనుకోండి 6 వస్తాయి. ఏబి, బిసి, సిఏ ప్లస్ బిఏ, సిబి, ఏసి, టోటల్ 6 ways వస్తాయి. అరేంజ్మెంట్స్ కూడా ఆర్డర్ కూడా అక్కడ కన్సిడర్ చేయాలి. అలాగైతే ఏబిసి నుంచి 3 ఎలిమెంట్స్ నుంచి 2 సెలెక్ట్ చేసుకున్నాము, సేమ్ అదే వేస్ లో 3 men, 2 men, 4 children, టోటల్ 9 మెంబర్స్ నుంచి 4 సెలెక్ట్ చేయాలంటే 9C4 వేస్ట్ చేసాం. ఓకేనమ్మా, ఇది డినామినేటర్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం కావాలి అసలు యాక్చువల్గా? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 children? P of C. What is the probability of getting 2 children అన్నాడు. అంటే ఆల్రెడీ మనం డినామినేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. డినామినేటర్ 126 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 126. ఇందులో నుంచి మనం న్యూమరేటర్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. న్యూమరేటర్ అంటే ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఎంత వస్తుందమ్మా న్యూమరేటర్? 2 sir. 2నా? 4C2 sir. ఇంకా మరి రెస్పాండ్ అవ్వండి, ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్సే కదా. ఫస్ట్ మీరు ఎక్కువ చేయించి దీని గురించి ఇంటరాక్ట్ అవుతారని. జస్ట్ నేను రికలెక్ట్ చేస్తున్నాను అంతే, మీకు ఆల్రెడీ తెలిసినవి ఇవన్నీ. చెప్పండి జీ అమ్మా. ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పండి నాకు. 4C2 sir. 4C2. Total number of children 4 sir. అవును, అందులో మనకి 2 children కావాలి We కాబట్టి have to take 2 children sir. దట్స్ 4C2 అంటున్నారు. అంతేనా? అంతేనా? కానీ మనకు కావాల్సిన ఎంతమంది? మనకు కావాల్సింది ఎంతమంది? గ్రూప్ ఆఫ్ 4 members కదా మనకు కావాల్సింది. Children. 2 children కావాలి. టోటల్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సెలెక్ట్ చేయాలమ్మా మనం? 9 లో నుంచి ఎంతమంది సెలెక్ట్ చేసాం? 4 members కదా సెలెక్ట్ చేసింది. అవునా? F8. Yes sir. టోటల్ 4 members కావాలి కదా. రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. సార్ 4C2 into 5C2 రాసుకోవచ్చా సార్? 5C2. 4C2. 4C2 into 5C2. 5C2. 4C2 ఎలా వచ్చింది? 4C2 and 5C2 మనకి ఎగ్జాక్ట్లీగా 2 children కావాలి కదా సార్. అవును అక్కడ టోటల్ 4 సార్. అవును. అప్పుడు 4C2 తీసుకోవాలి సార్. అప్పుడు తర్వాత మిగిలిన వాళ్ళు ఇంకా 2 తీసుకోవాలి సార్. ఓకే. అప్పుడు మనం చిల్డ్రన్ నుంచి 2 తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 2 members ని ఆ 5 నుంచి తీసుకోవాలంటారు. అంతేనా? అంతే సార్. ఓకే ఓకే, వెరీ గుడ్.
ఓకేనేమా. న్యూమరేటర్కి వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ కావాలి కదా, ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది? 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 4C2 అక్కడ 2 చిల్డ్రన్ మనం సెలెక్ట్ చేసేసాం. అంటే 4C2 వయసులో ఇంకెంతమంది కావాలి మనకి? ఇంకెంతమంది కావాలి? ఇంకా 2 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. అంటే చిల్డ్రన్స్ లో 2 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు? 3 men 2 women ఉన్నారు. టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు కదమ్మా. ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంటూ 5C2 టోటల్ 4 మెంబర్స్ వచ్చారు. 2 చిల్డ్రన్, రిమైనింగ్ 2 మెంబర్స్, మెన్ అని ఉండొచ్చు, ఉమెన్ అని ఉండొచ్చు. కాబట్టి టోటల్ మెంబర్స్ 4C2 into 5C2. ఇది న్యూమరేటర్ తీసుకుంటాం. ఎంత వస్తుంది 4C2 into 5C2 అంటే? ఫోర్ C2 into 5C2 వాల్యూ ఎంత? ఇది అన్ని 120ఏనా? 60 సార్. 4C2 into 5C2 60 వస్తుంది. ఓకే అమ్మా. న్యూమరేటర్ వాల్యూ కనెక్ట్ చేసి డినామినేటర్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ P of C ఈక్వల్ టు P of C ఈక్వల్ టు 60/126. అంతేగా? 60/126. ఎంత వస్తుంది? 10/21 అవుతుంది. 10/21 వస్తుంది. ఏంటి టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 children. Getting exactly 2 children. ఓకేనా? ఇలా కాకుండా గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 children కాకుండా 2 men అన్నాం అనుకోండి. టూ మెన్ అయితే ఎంత వస్తుంది చెప్పండి మా ఆన్సర్? సేమ్ ప్రాబ్లంకి ఎగ్జాక్ట్లీ 2 children కాకుండా 2 men అని తీసుకున్నాను అనుకోండి. చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఎంతమ్మా? 2 men అన్నాం కాబట్టి ఫస్ట్ అవుట్ ఆఫ్ 3 లోంచి 2 men సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత? అలాగే 3C2 into 6C2. 3C2 into 2 women 4 children ఉన్నారు కదా, అంతమంది 6 into 6C2. 3C2 into 6C2 టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? దాన్ని బట్టి 60 ఎంత అయితే వాల్యూ వస్తుందో డినామినేటర్ మాత్రం సేమ్ అదే ఉంటుంది. డినామినేటర్ మాత్రం సేమ్ అదే వస్తుంది. ఇవంతా కూడా నెంబర్ ఆఫ్ వేస్ అలా చేసుకుంటాం మనం. ఇది కాంబినేషన్స్ లోకి వస్తాం. మీరు ఎంత కాంబినేషన్ లోకి వస్తుంది? నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఏ బాక్స్ కంటైన్స్ 3 white, 4 red and 5 black balls. 2 balls are drawn at random. Find the probability that both are of same color. Okay. Second one is both are of different colors. Both are of same color. Next one is
both are of different colors. ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి. బోత్ ఆర్ ఆఫ్ సేమ్ కలర్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ డినామినేటర్ ఎంత తీసుకోవాలమ్మా? డినామినేటర్ 12, sir. 12, sir. 12. C2. ఓకే, 2 బాల్స్ అన్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ టోటల్ 3 వైట్ 4 రెడ్ 5 బ్లాక్ ఉన్నారు కాబట్టి టోటల్ ఎంతమంది ఉన్నట్టు? 12 మెంబర్స్ ఉన్నట్టు కదా, అదే 12 బాల్స్ ఉన్నట్టు. 3 + 4 + 5 అంటే 12. 12 నుంచి మనం 2 బాల్స్ డ్రా చేయాలి కదా. 2 బాల్స్ డ్రాన్ అట్ ర్యాండమ్. ఒకటి ఏమవుతుంది? 12C2. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 12C2. టూ బాల్స్ కూడా సేమ్ కలర్ అన్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది ఇప్పుడు? 3C2 into 4C2 into 3. 3C2 ఇంటూనా ప్లస్? ప్లస్ సార్. ఇంటూనా ప్లస్ అమ్మా? ప్లస్ ఎప్పుడు వచ్చేది, ఇంటూ ఎప్పుడు వచ్చేస్తాము? ప్లస్ సార్. ప్లస్ చేస్తాం. ఎందుకని? మనకు కావాల్సిన టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 2 బాల్సే కాబట్టి ఆర్ కండిషన్ వచ్చినప్పుడు ప్లస్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 2 బాల్స్ డ్రా చేయాలి కాబట్టి అదేంటి, ఏదర్ ఆ 2 బాల్స్ సేమ్ కలర్ అన్నాడు కాబట్టి 3 వైట్ బాల్స్ అవ్వచ్చు, ఆర్ 2 రెడ్ బాల్స్ అవ్వచ్చు, ఆర్ 2 బ్లాక్ బాల్స్ అవ్వచ్చు. అంటే ఎదురు కదా, ఏదర్ ఆర్. కాబట్టి 3C2 + 4C2 + 5C2. 3C2 + 4C2 + 5C2. ఎందుకంటే ఇవన్నీ ఆర్ కాబట్టి ఏదైనా సరే పాసిబిలిటీ అవ్వచ్చు. అంటే ఆర్ కనెక్షన్ తీసుకుంటాం. 12C2 అంత ఎంత వాల్యూ? 66, sir. 66, sir. 66.
ఓకే 12 into 11/2 ఓకే 66 నెక్స్ట్ చెప్పండి 19 సార్ నెక్స్ట్ డినామినేటర్ వచ్చి 19 ఈక్వల్ టు 19/66 అవుతుంది అంతేగా 19/66 అవుతుంది దేనికి ఫస్ట్ దాన్ని సెకండ్ చూడమ్మా సెకండ్ ఏంటి సెకండ్ ఏం అడిగాడు డిఫరెంట్ కలర్స్ అన్నాడు కదా డిఫరెంట్ కలర్స్ అన్నాడు ఎలాగో 2 balls మనం డ్రా చేయాలి కాబట్టి డినామినేటర్ చేంజ్ అవ్వదు అంతే కదా పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చెప్పండి ఫేవరబుల్ అవుట్కమ్స్ చెప్పండి దీనికి డిఫరెంట్ కలర్స్ అన్నాడు డిఫరెంట్ కలర్స్ అంటే మీనింగ్ ఏంటి 2 డిఫరెంట్ కలర్స్ అంటే 1 వైట్ 1 రెడ్ ಅಥವಾ 1 రెడ్ 1 బ్లాక్ ఆర్ 1 వైట్ 1 బ్లాక్ అంతేగా చెప్పండి ఎన్ని వేస్తే చెప్పండి 3C1 into 4C1 plus 4C1 into 5C1 plus 4C1 into 5C1 5C1 plus 3C1 into 5C1 3C1 into 5C1 3C1 into 5C1 ఓకే ఓకేనమ్మా ఎందుకు తీసుకున్నాం ఇంటూ ఎంత తీసుకున్నాము అందుకని బోత్ అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి కాబట్టి అంటే ఒక వైట్ ఆర్ 1 రెడ్ ఏదైనా 2 ఇంక్లూడ్ అయి ఉండాలి కాబట్టి అండ్ ఆపరేషన్ కాబట్టి ఇంటూ తీసుకున్నాం ఈ కాంబినేషన్ అక్కడ వచ్చి ఆర్ అన్నట్టు కూడా ప్లస్ తీసుకున్నాం రెండుకి మధ్యలో ఇదైనా అక్కడ వచ్చు ఆర్ ఇదైనా అక్కడ వచ్చు అక్కడ రెండు ఇంటూ అయితే రెండు కంపల్సరీ అక్కడ అవ్వాలి అది ఇంటూకి ప్లస్కి డిఫరెన్స్ ఎక్కువ మంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఓకేనమ్మా దీనికి ఎంత వస్తుంది ఆన్సర్ 47 47 47 47 టోటల్ ఎంత వస్తుంది ప్రాబిలిటీ 47 probability equal to 47 divided by
66 అవుతుంది. (47/66). ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Three bags contains 3 red, 7 black, 8 red, 2 black, and 4 red and 6 black balls respectively. One of the bags is selected at random and a ball is drawn from it. If the ball drawn is red, find the probability that it is from the bag 3. చెప్పండి, ప్రాబ్లం ఎలా చేయాలి చెప్పండి. ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలమ్మా దానికి? ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాం అమ్మా? బేయిస్తాను. ఓకే, వెరీ గుడ్. బేయిస్తాను అప్లై చేస్తాం. ఫస్ట్ అంటే బ్యాగ్ 1 మనం E1 అని తీసుకుంటే, ఈవెంట్ అని తీసుకుంటే, E1 లో 3 రెడ్ 7 బ్లాక్ ఉన్నాయి. వీటిలో 8 రెడ్ 2 బ్లాక్ ఉన్నాయి. E3 ఈవెంట్ తీసుకుంటాం. ఫోర్ రెడ్ అండ్ 6 బ్లాక్. ఓకేనా? ఏ ఇస్ ఈవెంట్. ఏంటి? బాల్ డ్రాన్ ఈజ్ రెడ్ బాల్ డ్రా చేయటం. ఏ ఈవెంట్ అంటే డ్రాయింగ్ రెడ్ బాల్. ఈవెన్ అంటే ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3. ఏ ఈస్ డ్రాయింగ్ రెడ్ బాల్. పి ఆఫ్ ఈవెన్ ఎంత అవుతుందమ్మా? పి ఆఫ్ ఈవెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ అంతా
P of E1 ఈక్వల్ టు అంటే బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? అవుట్ ఆఫ్ 3 బ్యాగ్స్ లో బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? 1/3. 1/2. 1/3. 1/3. ఓకే. P of E2 P of E3 ఈక్వల్ టు 1/3. బ్యాగ్ 1 3 బ్యాగ్స్ 1 బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/3. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి? ఒకవేళ ఏ అనేది డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ కదా, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ప్రాబిలిటీ. మన ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబిలిటీ ఏంటి? P of P of A. ఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం? P of E3 బై అదే కన్ఫ్యూజ్ అవుతారు. ఏ బై E3 కాదు. P of E3 బై ఏ కావాలి. E3 బై మీనింగ్ ఏంటి? ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ E3 అంటే బ్యాగ్ 3 గివెన్ దట్ ద రెడ్ బాల్ ఈజ్ డ్రాన్. అంతే కదా. మనం దేనికి ప్రాబిలిటీ ఫైండ్ చేయాలి? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద థర్డ్ బ్యాగ్ అన్నాడు. థర్డ్ బ్యాగ్ అంటే E3కి మనం ఫైండ్ చేయాలి ప్రాబిలిటీ. ఇప్పుడు అలా రెడ్ బాల్ డ్రా చేసినప్పుడు రెడ్ బాల్ డ్రా చేయడం దాన్ని మనం ఈవెంట్ ఏ కింద తీసుకున్నాం కాబట్టి P of E3 బై ఏ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ బేస్ థీరం. ఇక్కడ బేస్ థీరం అప్లై అవుతుంది ఎందుకంటే రివర్స్ ప్రాబిలిటీ అడుగుతున్నాడు కాబట్టి. మనకి ఏం కావాలి ఇప్పుడు? P of A బై E1 ఎంత చెప్పండి? A బై E1 ఎంత? వీటి వాల్యూ చెప్పండి అమ్మా. P of A బై E2 P of A బై E3 మూడింటికి వాల్యూస్ చెప్పండి. 3/10. A బై E1 అంటే 3/10. 4/10. ఓకే. 3/10. 3 రెడ్ బాల్స్ అవుట్ ఆఫ్ 4/10. 3/10 ఫస్ట్ ఇది కదా. Yes. 3/10. సెకండ్ బ్యాగ్ లో 8/10. 8 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 4/10. 8/10. థర్డ్ బ్యాగ్ లో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 4/10. 4/10. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు ఏం కావాలి మనకి? P of E3 బై ఏ కావాలి కదా. ఫార్ములా ఏంటమ్మా? P of E3 బై ఏ ఈక్వల్ టు P of E3 P of E3 into P of A by E3 P of A by E3 divided by P of E1 టోటల్ ప్రాబిలిటీ. అంతేగా, అంటే P of E1 into P of A by E1 P of E1 into P of A by E1 plus మిగతా కూడా రెస్పాండ్ అవ్వండి. P of E2 into P of A by E2 P of A by E2 plus
ప్లస్ P of E3 into P of E3 P of into A by E3. P of A by E3. ఓకేనమ్మా, వెరీ గుడ్. P of A by E3 ఇదంతా డినామినేటర్. వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 1/3 ఇంటూ 1/3 ఇంటూ 4/15. 4/15. టోటల్ ఆన్సరా? Yes, sir. So, ఓకే, 4/15 వస్తుంది. వాల్యూ సైడ్ ఉంది, ఎలా వేయాలో? 1/3 ఇంటూ 4/10 బై 1/3 ఇంటూ 3/10 ప్లస్ 1/3 ఇంటూ 8/10 ప్లస్ 1/3 ఇంటూ 4/10. అంతేగా? యూజింగ్ ప్రాబబిలిటీ, ఇది బేస్ థియరం. అటెండెన్స్ తీసుకున్నారా? Yes, sir. తీసుకున్నాం సార్. ఓకేనా? ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ చేసాం మనం. నెక్స్ట్ క్లాస్లో ర్యాండమ్ వేరియబుల్ స్టార్ట్ చేద్దాం. అంటే మనం ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ చేసాం కాబట్టి స్టార్ట్ చేసాము. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటాయి కానీ నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లీవ్.